హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా డైలీ ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను మీకు. లాస్ట్ 2 మంత్స్ నుంచి అయితే సరిగ్గా బయటికి రావట్లేదండి, ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. దానికి తోడు ఫాగ్ ఎక్కువ పడుతుందన్నమాట, మనుషులు కూడా కనబడరు, అంత ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మొక్కలకి నీరు పోస్తున్నాము. మాకైతే 5th ఫ్లోరు, మా 3rd ఫ్లోర్లో ఒకరుంటే బీహార్ వాళ్ళు అక్కడ కిచెన్ నుంచి పైప్ అది లాగి కిందకి డ్రమ్లో పట్టుకొని డ్రమ్లోంచి వాటర్ ఇక్కడికైతే తీసుకొచ్చి మొక్కలకు వేస్తామన్నమాట. వాళ్ళు ఈ మధ్యన లేరు, లీవ్కి అయితే వెళ్ళిపోయారు. లీవ్ నుండి వచ్చారు, అప్పటి వరకు అయితే బకెట్లతోనే తెచ్చి పోసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, ఇంకా కాల్ చేస్తే ఫుల్గా డ్రమ్లో నీరు పట్టేసాం. మీకు కొత్త బస్ చూపిస్తాను చూడండి, ట్రాక్టర్ బస్ అండి ఇది. నేను ఇదే కొత్తగా చూస్తున్నాను, చూసి షాక్ అయ్యాను అనమాట. అయితే అది అయిన తర్వాత ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఒక 2 రౌండ్స్ అయితే వేసాము ఈరోజు, ఎందుకంటే ఇంకా గార్డెన్లో కొంచెం వర్క్ అది ఎక్కువ ఉండి ఎప్పుడూ ఒక 5 రౌండ్స్ అయితే వేస్తాము, కానీ ఈరోజు ఒక 2 రౌండ్స్తో అయితే సరిపెట్టేసాము. మీకు స్టార్టింగ్లో ఒక హెచ్ పాకెట్ వ్లాగ్ పెట్టాను కదా వీడియో, సో అది నాకు స్టార్టింగ్ కదా కరెక్ట్గా తెలియలేదండి అది ఎలా ఏంటని చెప్పి. ఇప్పుడైతే బాగా కనిపిస్తున్నాయి చూడండి బిల్డింగ్స్ అన్నీ ఆ వీడియోలో కంటే. ఇక్కడ కొత్తగా బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి కట్టారనమాట. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేస్తారు, దాన్ని ఆడుకుంటారు ఇంకా చక్కగా ఈవినింగ్ టైంలో. ఇది వింటర్ కాబట్టి ఇంకా తక్కువ ఉన్నారండి, సమ్మర్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు. ఫుల్గా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ 7-8 వరకు అంతా బయటనే ఉంటారు. ఇది మా బ్లాక్స్ బ్యాక్ సైడ్ అనమాట. నేను హెచ్ పాకెట్ వీడియోలో చూపించినప్పుడు అయితే అన్ని చిన్న మొక్కలండి, ఇప్పుడైతే అన్ని కాపుకు కూడా వచ్చేసాయి ఫుల్గా. మా గార్డెన్ కూడా బాగా తయారైందనమాట. ఇంకా అక్కడ వాటర్ ఇచ్చే వాళ్ళకి కూడా మేము బ్రాక్లీ అది ఇచ్చేసాము, అందులో కొన్ని ఈరోజు అయితే కట్ చేసేసి. ఇప్పుడైతే మనం ప్లే గ్రౌండ్ చూసేద్దాం రండి, చిల్డ్రన్ పార్క్. ఇంకా రోజు నా వాకింగ్ అయిన తర్వాత ఇంకా జిష్ణుతో టైం స్పెండ్ చేస్తాను ఈ పార్క్లో. మ్యాక్సిమం తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎక్కువ సేపు వాకింగ్ అది చేస్తాను, ఇంకా లేకపోతే జిష్ణుతోనేనండి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. వాడు పడుకుంటే రాను, కానీ లేదు అంటే పక్కా తీసుకొని వస్తాను కిందకి. కాకపోతే ఈ చల్లదనంకి ఇంకా వాడికి ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పి, జలుబు అది రొంప పట్టేస్తాయి కదా అని చెప్పి నేను ఇంకా తీసుకురావట్లేదు. అయితే ఇక్కడ రోజు ఆడుకొని ఉంటాడు. ఇక్కడ చుట్టుపక్కల చాలానే ఉన్నాయి, కే పాకెట్ అని, జీ పాకెట్ అని, ఏ పాకెట్ అని ఇవన్నీ ఉన్నాయి. కానీ దానిలోకి వచ్చి హెచ్ పాకెట్ అనేది మాకు ప్లే గ్రౌండ్ చాలా పెద్దదండి, చిల్డ్రన్ పార్కు అన్నిటికన్నా. దాంట్లో మళ్ళీ ఏంటంటే మాకైతే హెచ్ పాకెట్కి ఒక చిన్న క్యాంటీన్ కూడా వచ్చింది. మిగతా దానికంటే ఇక్కడైతే కొంచెం స్పేసియస్గా ఉంటుందన్నమాట ఈ పార్కు, ఎందుకంటే చుట్టుపక్కల బ్లాక్స్ వచ్చి మధ్యలో రావడం వల్ల చాలా విశాలంగా కనిపిస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లలందరూ బాగా కలిసిమెలిసి ఆడుకోవడం, ఇంకా పెద్దవాళ్ళు వీళ్ళందరూ బాగా టైం స్పెండ్ చేస్తారనమాట పార్క్లో. సో చూడండి ఎలా ఆడుతున్నాడో, ఇంకా రోజంతా విడిచిపెట్టినా ఇంకా ఆడుతూనే ఉంటాడు, ఇంటికి రానంటాడు, అంత ఇష్టం వీడికి పార్క్ అంటే. కాకపోతే ఒక్కడినైతే విడిచిపెట్టను, దెబ్బలు అవి తగిలించుకుంటాడు. మ్యాక్సిమం నేను ఉంటాను, లేకపోతే వాళ్ళ డాడీ అయినా ఉంటారు. సో పిల్లలతో ఆడేటప్పుడు కానీ ఆ పైనుంచి జారేటప్పుడు కానీ ఇంకా చిన్న చిన్న అవి దెబ్బలు అవి తగిలిపోతుంటాయి, అందుకనే నాకు భయం, అందుకే విడిచిపెట్టను ఒక్కడిని. ఇక్కడ వింటర్ టైంలో కంటే సమ్మర్ టైంలో బాగుంటుందండి, ఎందుకంటే త్వరగా చీకటి పడదు, అందరూ ఒక 7-8 వరకు మ్యాక్సిమం బయటే ఉంటారు. సో అందుకని చాలా హ్యాపీగా గడిచిపోద్ది అనమాట సమ్మర్ టైము. మేము వచ్చేది కూడా సమ్మర్ టైంలోనే వచ్చాం. అయితే లోపల మాత్రం చాలా క్లీన్గా ఉంచుతారండి, ఎనీ టైము అసలు ఎక్కడ ఏ చెత్త కూడా కనపడదు, అంత క్లీన్గా ఉంచుతారు ఇక్కడ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ లోపలికి మాత్రం ఎవరికి అలౌ చేయరు, బయట వెహికల్స్కి కానీ దేనికి కానీ అంత వేగంగా అలౌ చేయరు అనమాట. అక్కడ వాచ్మెన్ దగ్గర ఐడి ప్రూఫ్ ఏదైనా చూపిస్తే కానీ ఏవో కొన్ని స్కూల్ బస్సులు అవి అలాంటివి మట్టుగా లోపలికి వస్తాయి, అది కూడా చిన్నపిల్లలు బయటికి వెళ్ళి ఎక్కలేని వాళ్ళు అలాంటి వాళ్ళకైతే లోపలికి అలౌ చేస్తారనమాట బస్సులకి. మ్యాక్సిమము బస్సులన్నీ బయట గేట్ బయటే వచ్చి ఆపుతుంటారు, అక్కడి నుంచే పంపించేస్తుంటారనమాట. సో ఇక్కడ ఉంటే అంత సెక్యూర్గా అనిపిస్తుంది మనకి, ఏ భయం కానీ ఏం ఉండదండి, బయట వాళ్ళకి ఎవరికి అంత అలౌ చేయరు కాబట్టి. సో ఇలాగా నా రొటీన్ అయితే ఈవినింగ్ అయితే ఇట్లా అయిపోతుంటుంది.
మా వాడితో ఇంకా అలాగా టైం పాస్ అయిపోద్ది. ఇక్కడ పిల్లలకి హాఫ్ డేసే కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. వాళ్ళు 2:30 వరకు అయితే పిల్లలు వస్తూనే ఉంటారు. స్కూల్ బస్సులు కూడా వస్తూనే ఉంటాయి. మా వాడికైతే ఇంకా 1:30కే వచ్చేస్తాడు. మార్నింగ్ 8:45కి అట్లా వెళ్ళి. సో ఇవి సమ్మర్ టైమింగ్స్ వేరేగా ఉంటాయి, వింటర్ టైమింగ్స్ వేరేగా ఉంటాయి పిల్లలకి. ఇక్కడ పడే ఫాగ్ అట్లా ఉంటుంది, మరి మనుషులు కూడా కనబడరు. అంత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ, మంచు చలి అలాగా ఉంటుందన్నమాట. మనకైతే అప్పుడు మార్చ్లోనో ఏప్రిల్లోనో హాఫ్ డేస్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. ఇప్పుడైతే వీళ్ళకి డైలీ హాఫ్ డేసే. ఇంకా కాకపోతే ఒక గంటన్నర టైమింగ్స్లో తేడా ఉంటుంది అంతే. ఇంకా నార్మల్గానే ఉంటాయి వీళ్ళు స్కూల్స్. చదువు కంటే అదర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళ స్కూల్లో. కానీ అది కూడా ఒక అందుకు మంచిదే. చాలా మా వాడైతే ఇక్కడికి వచ్చి చాలా డెవలప్ అయ్యాడండి. చాలా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంటుంది మాకు. కొన్ని హిందీ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతుంటే కొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తుంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంకా నా ఈవినింగ్ రొటీన్లో ఇంకేమైనా నేను మార్చుకోవాల్సినవి ఉంటే నాకు కొంచెం సజెస్ట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. బాయ్.